ఎందుకంటే హరీష్ రావుని మనం కాపాడాల్సిన అవసరమే లేదు. చాలా దుర్మార్గుడు. ఆయన వల్ల మన కాంగ్రెస్ పార్టీ చాలా, ఇంకా కేటీఆర్ నన్న కొంచెం లైట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ హరీష్ రావు విషపురుగు. ఆయన అణువణువు విషం ఉంటుంది. అలాంటి వాని మన పార్టీలో ఎంతమందో పెంచి పోషిస్తారు అనేది బయట టాక్ నడుస్తుంది. గత రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి ఉన్న స్నేహాలు పోషిస్తే రేవంత్ హరీష్ని నిన్ను ఉరిదీయాలని, ఆయనని ఉరిదీయాలని ఇట్లా మాట్లాడుకోరు కదా. అదే అర్థం కావట్లేదు. మరి హరీష్ రావు మాటలు చూస్తేనేమో వేరేలాగా ఉన్నాయి, చేష్టలు చూస్తే వేరేలాగా ఉన్నాయి. మొన్నటిదాకా సైలెన్సే ఉన్నాడు, మేము చెప్పినట్టే విన్నాడు. బట్ ఈ మధ్య కొద్దిగా మళ్ళా కేటీఆర్ ఇట్లా లేస్తుండని చెప్పేసి వాయిస్ లేపుతుండ అనేది అనుమానం. కానీ రియల్ కల్ప్రిట్ ఒకప్పుడు హరీష్ రావు ఆస్తులు ఏందండి, ఏమున్నాయి ఆయనకి? సిద్దిపేట వచ్చినప్పుడు సొంత కారు లేదు ఆయనకి. అలాంటోడు ఇవాళ మొన్న కాళేశ్వరం ఏదో షో చేస్తుండు, ఇట్లా టీవీ పెట్టి ఏదో లైట్ పట్టుకొని షో చేస్తుండు. ఆయనకు ఆ నాలెడ్జే లేదు. ఆయన పాలిటెక్నిక్ వాడు, పాలిటెక్నిక్ చదివి ఫైనాన్స్ మినిస్టర్ అయిండు, మొన్న ఇరిగేషన్ మినిస్టర్ కూడా అయిండు, ఇప్పుడు ఇంజనీరే అయిండు. మొన్న టీవీ పెట్టి ఇంజనీర్ కథలు పడుతుండు. కానీ యాక్చువల్గా బిఫోర్ వాళ్ళ ఆస్తులు ఎంత, ఆఫ్టర్ వాళ్ళ ఆస్తులు ఎంత ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే విచ్చలవిడి ఆస్తులు. ఇప్పుడు మీ ఫోన్ ఆయనే ట్యాప్ చేయించాడు అన్న విషయము మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? దీని వెనకాల హరీష్ రావే ఉన్నాడు అని ఒకటి జరిగిన సిచ్యువేషన్స్ నే విశ్లేషించే మాట్లాడుతున్నారా, లేకపోతే ఎవిడెన్స్? లేదు, ఎవిడెన్స్ గా కూడా చెప్పొచ్చు. నాతోటి ఒక రిపోర్టర్ మాట్లాడి ఫోన్ కట్ చేయగానే వానికి హైదరాబాద్ నుంచి ఫోన్లు పోయినాయి, నువ్వు వాడితో ఏం మాట్లాడుతున్నావని, ఒక రిపోర్టర్కి. ఓకే. హరీష్ రావు కూడా చాలాసార్లు నా యాక్టివిటీస్ని రివీల్ చేశాడు. నేను ఎక్కడికన్నా పోయే ముందే అతనికి తెలిసేది. అక్కడ క్రౌడ్ని మొత్తం క్లియర్ చేసేవాళ్ళు. రేపు ఎలక్షన్ అనగా ఈరోజు రాత్రి నా హైదరాబాద్ నుంచి 5-6 వెహికల్స్, పోలీస్ వెహికల్స్ నా ఆఫీస్ ముందటనే ఉంది. నా కార్లో డబ్బు పెట్టి నన్ను బుక్ చేయాలి. అయితే అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మన బహుజన బిడ్డ, నీకు ఇట్లాంటి జరగబోతుంది, నువ్వు ఇమ్మీడియట్గా ఎస్కేప్ అవ్వు ఆ లొకేషన్ నుంచి అంటే, ఆ నైట్ మొత్తం నేను హైడ్ అయిపోయి మార్నింగ్ వచ్చాను. సో హరీష్ రావు కాకపోతే ఓడి చేస్తాడండి, ఎవరికేం అవసరం? ఇప్పుడు ప్రభాకర్ రావు ఓడు, రాధాకిషన్ రావు ఓడు, హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళకి ఒక చిన్న చక్రధారితో ఏం పని? మీరు లాజికల్గా చెప్పండి, నాతో ఏం పని? సో సరే, నా మీద అలిగేషన్స్ ఉన్నాయి, దునియా అనుకోవచ్చు. మా డ్రైవర్ తోటి ఏం పని నీకు? మా ఇంట్లో బాయ్ తోటి ఏం పని? ఇవన్నీ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసిండు?